హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము మా పుట్టబోయే బేబీ కోసం బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ తయారు చేస్తున్నాము. సో ఈ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ని 0 to 3 months వరకు చూపించడం వల్ల, అంటే పుట్టినప్పటి నుంచి పిల్లలకి 3 months నిండే వరకు చూపించడం వల్ల పిల్లల యొక్క విజన్ ఇంప్రూవ్ అవుతుంది. సో జనరల్గా పిల్లలు అప్ టు 3 months వరకు 8 to 11 inches డిస్టెన్స్ని మాత్రమే క్లియర్గా చూడగలరు. మనం మాత్రం పిల్లలు సీలింగ్ చూస్తున్నారు, ఫ్యాన్ చూస్తున్నారు, విండోస్ చూస్తున్నారు అని అనుకుంటాం. బట్ పిల్లలకి అంత డిస్టెన్స్ అనేది విజన్ క్లియర్గా ఉండదు. సో ఆ విజన్ని ఇంప్రూవ్ చేయడం కోసమే మనం ఈ వైట్ అండ్ బ్లాక్ ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేస్తాము. సో ఇవి యూస్ చేయడం వల్ల విజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే 3 months దాటిన తర్వాత పిల్లలకి ఐ మజిల్స్ అండ్ బ్రెయిన్ మధ్య కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ ఆప్టికల్ నర్వ్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యి స్టిమ్యులేట్ అవ్వడానికి కూడా ఈ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో అందుకే ఈసారి మేము కొనకుండా ఇంట్లో చాలా తక్కువ బడ్జెట్లో ఎలా తయారు చేయొచ్చు అనేది ట్రై చేద్దామని చేశాము. చాలా బాగా సక్సెస్ అయింది. ఇది సక్సెస్ అవ్వడానికి నాకు ఈ పిల్లలందరూ హెల్ప్ చేశారు. సో ఈ పిల్లలందరికీ కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. మేము ఈ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ తయారు చేయడానికి ఏమేమి యూస్ చేసామంటే కార్డ్బోర్డ్స్, బ్లాక్ కలర్ పేపర్స్ అండ్ వైట్ కలర్ పేపర్స్, పెన్సిల్, ఎరేజర్, కంపాస్, షార్ప్నర్, సీజర్స్, బ్లాక్ మార్కర్, గ్లూ స్టిక్స్ అండ్ ఫెవికాల్ కూడా మేము యూస్ చేసాము. అది ఇక్కడ నేను చూపించలేదు, బట్ మీకు ఫెవికాల్ కూడా ఆ పేపర్స్ని కార్డ్బోర్డ్కి స్టిక్ చేయడం కోసం అవసరం పడుతుంది. సో మీరు ఫెవికాల్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ మధ్యలో మిగిలిన ప్లేస్ ఉంది కదా, ఏదో ఒకటి చెయ్యి. ఎక్స్ట్రాస్ కట్ చేయడానిక అట్లా కాదు, ఇదే చెప్పేది. ఇది ఇట్లా లేవద్దు, ఇది మొత్తం పోసి ఇట్లా వేలితో ఈవెన్గా స్ప్రెడ్ చేసి అంటియాలి. ఇంట్లో అన్నీ ఉన్నాడు, దానికి టైం పడుతుంది. గమ్ ఏం వేస్ట్ కాదు. ఇంట్లో అన్నీ ఉన్నాడు. అమ్మా 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 ఆంటీ అట్లా అమ్మా నేమా కొంతమంది పేపర్లకు పెడుతున్నారు. ఇస్తే నేను షేప్స్ కట్ చేస్తా, షేప్స్ కట్ చేసి ఇస్తా. దానికి అట్టు పెడుతు వీటి మీద పెట్టాలిరా. దీనికి నిండుగా మధ్యలో లేవద్దు అనమాట, పేపర్ లేకుండా కంప్లీట్. ఇంకా అందుకే మన అస్సలు ఇందులో కూర్చోడు వచ్చి నువ్వు మిడిల్లోకి రమ్మన్నప్పుడు మిడిల్లోకి వస్తాను. డైమండ్ చాలా కష్టం ఉందక్క. వీళ్ళందరూ నా మీద ఉన్న ఇష్టంతో అండ్ మా భవన్ బాబు మీద ఉన్న ఇష్టంతో నేను అడిగిన వెంటనే కాదనకుండా వచ్చి ఇలా హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ మేము నలుగురమే అనుకున్నాం, బట్ తర్వాత ఒక్కొక్కరుగా యాడ్ అయ్యి ఇంతమంది అయ్యాము. బట్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పని షేర్ చేసుకొని చేశారు. ఈ పిల్లల మధ్య టీం వర్క్ అనేది నాకు బాగా నచ్చింది. చూడండి ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారో. మేము ఇదంతా కూడా వితిన్ 3 hours చేసేసామన్నమాట. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా మీ పుట్టబోయే బేబీ కోసం ఇలాంటివి ట్రై చేయండి.
మీకు కాస్త క్రియేటివ్ వర్క్ దొరికినట్టుగా ఉంటుంది. అండ్ మీకు పుట్టబోయే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది గర్భ సంస్కార్లో వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇటువంటి మరిన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.